ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం ఏంటంటే, దేవుడు మనలను ఎందుకు పిలిచాను అనే అంశం గురించి ధ్యానం చేద్దాము. బైబిల్ లేఖనంలో నుండి మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలైనా ఈ యొక్క సమయంలో మరొకసారి మీ పాసందుకు వచ్చి మీ నామాన్ని మీ నామంలో నీ వాక్యాన్ని విత్తడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడి వెనకెళ్ళే చెవులు గ్రహించగలిగే మనసు మా బిడ్డలందరికీ అనుగ్రహించి మేలు చేసి నడిపించి ఆత్మతో నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చదివిన వాక్యం మరొకసారి చూద్దాము. మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మన దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాను, అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు అని బైబిల్ లేఖనం మనం చూస్తూ ఉన్నాం. ఎవరు పరిశుద్ధులు అని మన బైబిల్ లేఖనం చూస్తే సంఖ్యాకాండంలో ఉంటుంది 16వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది. ఆ మాట మనం చదువుతాం చూడండి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పాటు చేసుకున్నానో వాడే పరిశుద్ధుడు అని బైబిల్ చెప్తూ ఉంది. ప్రియా దేవులారా, దేవుడు ఏ మనిషిని పిలిచాడో, ఏ మనిషిని ఏర్పాటు చేసుకున్నాడో, ఏ వ్యక్తిని పిలుచుకున్నాడో ఆ వ్యక్తే పరిశుద్ధుడు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యంలో మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన బైబిల్ లేఖనంలో చూస్తున్నప్పుడు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాము. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పాపం లేనివాడు. కాబట్టి మనము కూడా ఆయనకిలాగే పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయనకిలాగే పరిశుద్ధంగా జీవించాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడని చెప్పడానికి ప్రియా దేవుని బిడ్డలారా, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటున్నాడు. అంటే మన దేవుని ఛాలెంజ్ చేసి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని మాట్లాడుచున్నాడు. అంటే ఆయన పాపము లేనివాడు, పాపము లేని పరిశుద్ధుడు అని చెప్పేసి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రభు అయిన దేవుడు, మన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మనకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని ఆదరిస్తున్న దేవుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయనకిలాగే పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకోసమే బైబిల్లో మనం చూసిన మూలవాక్యం మనం చూసినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు, అపవిత్రంగా బ్రతకడానికి నేను పిలవట్లేదు. మీరు పరిశుద్ధులుగా బ్రతకాలని, పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు మనల్ని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు అర్థం అవ్వడం కోసము యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాము. 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదివితే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచెలు దేవాలయమును నిండుకొని ఉండెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను. ఒక్కొక్క శరాపుకి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి శరాపు కూడా 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకమున
సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న యేసయ్య, ఆయనకి పైగా శరాపులు నిల్చున్నాయంట. ఆ శరాపులు చెప్తున్నవి ఏంటంటే, మన దేవుడు సర్వోన్నతమైన స్థలంలో ఉన్న దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు చేస్తున్నాయంట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాము, దేవదూతలు చెప్తున్న మాటను మనం చూసినట్లయితే మన దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పేసి ప్రతి గానాలు చేస్తున్నాయి. అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని జీవింపజేస్తున్న దేవుడు పరిశుద్ధుడు. కనుక మనము కూడా పరిశుద్ధంగానే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియాదినుల పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండడానికి నేను పిలవలేదు, పాపులుగా ఉండడానికి నేను పిలవలేదు. మీరు పరిశుద్ధంగా జీవించాలని నేను కోరుకుంటున్నానని బైబిల్ లేకుండా మనం చూస్తూ ఉన్నాం. మరొక పాయింట్లోనికి వెళ్దాము, మరొక విషయాన్ని చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం రెండవ విషయాన్ని చూస్తున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసమునకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మొదటగా మనం చూసాము, పరిశుద్ధులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను అన్నాడు. రెండవదిగా మనం చూస్తున్నాము, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు సహవాసానికి మనల్ని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో స్నేహం చేయడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి జీవించడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండడానికే మనల్ని దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? ఆయనతో సహవాసం చేయడం వలన ఏమి లాభం? ఆయనతో సహవాసం కలిగి ఉండడం వలన ఏమి ఉపయోగం అని మన బైబిల్ లేఖనం చూస్తే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంటుంది. ఆ మాటను చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగుతుందని మరి దేవుడే తెలియజేస్తున్నాడు. అలాగుననే మీకు మేలు కూడా కలుగుతుందని బైబిల్ లేఖనం నుండి దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి సమాధానం ఉంటుంది. నీ ఇంట్లో సమాధానం లేదా? లేకపోతే నీ యొక్క కుటుంబంలో సమాధానం లేదా? మీ ప్రాంతంలో సమాధానం లేదా? సమాధానం కావాలంటే సమాధానకర్త యేసు దగ్గరికి రావాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ చక్కగా రాయబడిన మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది, ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, సమాధానం ఇచ్చే దేవుడు అని చెప్పేసి రాయబడింది. కాబట్టి సమాధానం కావాలంటే సమాధానమునిచ్చే దేవుని దగ్గరికి రావాలి, శాంతిని ఇచ్చే దేవుని దగ్గరికి రావాలి, ప్రశాంతత కలిగించే దేవుని దగ్గర రావాలి. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేస్తేనే మన కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే మన బ్రతుకుల్లో నెమ్మది ఉంటుంది. కాబట్టి ఆయన కుమారుని యేసుక్రీస్తు సహవాసానికి ఆయనే పిలుస్తున్నాడు. కాబట్టి మనము ఆయనతో కలిసి సహవాసం చేయాలని ఆయనే కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వద్దాము, ఆయనతో కలిసి సహవాసం చేద్దాము. సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందని రాయబడి ఉంది. అలాగునని మేలు కూడా కలుగుతుందని రాయబడి ఉంది. మనకు మేలు కావాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. మన జీవితాలలో మేలు మనం చూడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరొక మాటను మనం చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనాన్ని మనము చదువుకుందాం. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలనని ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు
కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఈ బైబిల్ లేకుండా మనం చూస్తూ ఉన్నాం. మనము ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక స్థితిలో నుండే దేవుడు పిలిచాడు. నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో, ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడో ఆ స్థితిని బట్టే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఆయనతో సహవాసం చేయడానికే దేవుడు పిలిచాడు. ఆయనతో సహవాసం కలిగి ఉందాము. ఆయనతో సహవాసం చేయడం వలన సమాధానం వస్తుంది. ఆయనతో సహవాసం చేయడం వలన మేలు కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆయనతో సహవాసం కలిగి జీవించుదాము. మరి 3వ విషయాన్ని కూడా వెళ్దాం. చూడండి, బైబిల్ లేఖనముల నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకే ఆయన మనలను పిలిచాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలిచాడంటే, మూడవదిగా ప్రియా దేవుని సంగమా, మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడంట. ఎందుకు పిలిచాడు అని మనం చూస్తే, ఆయన యొక్క గుణాతిశయములను ప్రకటించడానికి, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించడానికే దేవుడు మనలను, చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి పిలుచుకున్నాడని బైబిల్ లేఖనం నుండి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బైబిల్ లేఖనంలో మనం చూస్తున్నప్పుడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్తున్న దేవుడు ఆ వెలుగులోనికి చీకటిలో ఉన్న మనలను పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు పిలిచాడు? చీకటిలో నుండి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు ఎందుకు పిలిచాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన యొక్క గుణాతిశయములను, ఆయన యొక్క జననాన్ని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధాన్ని ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలకు ప్రకటన చేయడానికి, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురపరచడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడని బైబిల్ లేఖను చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన గుణాతిశయములను మనం ప్రకటన చేస్తున్నామా? ఆయన యొక్క గుణాతిశయములను ప్రజలకు తెలియజేస్తున్నామా? ప్రశ్నించుకోవాలి మనం. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రజలకు తెలియజేసినప్పుడు, ఆయన గుణాతిశయములను ప్రజలకు ప్రకటన చేసినప్పుడు, మరి ఒక్క పాపి అయినా మారు మనసు పొందుతుంది. కాబట్టి ఒక్కరైనా దేవుని యొక్క గుణాతిశయములను తెలుసుకొని ఒక్కరైనా ప్రభు సన్నిధికి నడిపించబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి మీరు ప్రారంభించండి. నిన్ను ఎందుకు పిలిచాడంటే, చీకటిలో నుండి వెలుగులోనికి ఆయన యొక్క గుణాతిశయములను ప్రకటన చేయడానికి పిలిచాడు. కాబట్టి మనం లోకంలోనికి వెళ్దాం. ఎందుకంటే మార్కు శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుందని బైబిల్లో రాయబడి ఉంది. అంటే సర్వలోకానికి మనం వెళ్ళాలి. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడంటే ఎందుకో తెలుసా? ఆయన యొక్క గుణాతిశయములను సర్వలోకానికి వెళ్ళి ప్రకటన చేయడానికి, సర్వలోకమునకు వెళ్ళి ప్రచురం చేయడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కనుక మనం ఆయన గుణాతిశయములను ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఈ మాటలు మనం తెలియజేసినప్పుడు, ఎవరైనా నమ్మితే వారు రక్షింపబడతారని, నమ్మకపోతే శిక్ష విధించబడుతుందని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, లోకంలోనికి వెళ్ళి ప్రభు యొక్క గుణాతిశయములను ప్రకటన చేయాలి, ప్రచురం చేయాలి. అందుకే దేవుడు చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలిచాడు. కనుక మనం ఆయన గుణాతిశయములను ప్రచురం చేసేవారుగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4వ విషయాన్ని కూడా మనం చూద్దాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులుగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మొదటగా మనం చూస్తాము, పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడంట. ఎవరు పరిశుద్ధులని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎవరినైతే
పిలిచాడో వాడే పరిశుద్ధుడు అని మన లేఖనంలో నుండి చూసాం. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవదూతలే పరిశుద్ధుడు 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 గానప్రతిగానాలు చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధులైన దేవునిలాగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని దేవుడు మొదటి పాయింట్లో మాట్లాడాడు. రెండవ విషయం మనం చూస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనతో సహవాసం చేయడానికే పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడోది, ఆయన యొక్క గుణాతిశయములను ప్రజలకు ప్రకటన చేయడానికే దేవుడు పిలిచాడని మనం మూడవ పాయింట్ కూడా చూసాం. ఎందుకు ఆయన గుణాతిశయములు ప్రచురణ చేయాలంటే ఆయన జననము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానం. గుణాతిశయములు అనగా ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రజలకు ప్రకటన చేయడానికే దేవుడు మనల్ని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం చూసాము, ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడని. దోషణకు ప్రతి దోషణైనను కీడుకు ప్రతి కీడైనను చేయక దీవించండి అని చెప్తున్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆశీర్వాదమునకు వారసులగడానికే దేవుడు మనల్ని పిలిచాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతుంది? ఎలాగుంటే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం? దేవుడు చెప్తున్నాడు, ఆశీర్వాదులుగా ఆశీర్వదింపబడడానికే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మరి దోషణకు ప్రతి దోషణైన కీడుకు ప్రతి కీడైన చేయక దీవించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలో మనం లేఖనాలను మనం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో క్లియర్గా రాయబడిన మాట ఒకసారి మనం చదువుదాము. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనం ఒకసారి ధ్యానం చేద్దాం. మీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోనూ, తొలిచూలు వాటిలన్నిటిలోనూ, మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్ద యాజకులకి ఇవ్వవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ లేఖనంలో క్లియర్గా రాయబడి ఉంది, మన కుటుంబాలకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే ప్రథమ ఫలాలన్నింటిలోనూ ప్రతిష్ఠిత అర్పణలన్నింటిలోనూ మొదటివి యాజకులకి వేయాలని, అంత మాత్రమే కాకుండా దశమ భాగము 10వ వంతు కూడా యాజకులకి ఇవ్వాలని, మీ కుటుంబములో ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్ద యాజకులకి ఇవ్వాలి. ఇప్పుడు కుటుంబములు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆశీర్వాదమునకు వారసులగడానికే దేవుడు మనం పిలిచాడు. కాబట్టి మన కుటుంబాలు దీవించబడాలంటే, మన కుటుంబములు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని బిడ్డలారా, తొలిచూలు వాటన్నిటిలో మొదటివి, ప్రతిష్టార్పణలో మొదటివి, పిసికిన పిండి ముద్ద మొదటిది యాజకులకి ఇవ్వాలంట, దశమ భాగాలు దేవునికి ఇవ్వాలంట. ఇలాగిచ్చినప్పుడే మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయని, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయని దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికే దేవుడు మనం పిలిచాడు. ఎప్పుడు మనం ఆశీర్వాదానికి వారసులు అవుతామంటే దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన కాలంను, దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని, దేవునికి ఇవ్వాల్సినవన్నీ హృదయాన్ని కూడా దేవునికి ఇచ్చినప్పుడు మన కుటుంబాలు దీవెనకరంగాను, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగాను ఉంటాయని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందని మనం చూసాము. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదిస్తాడో యెహోవా ఆశీర్వాదము మనకి ఐశ్వర్యాన్ని కూడా కలుగు చేస్తుందంట. ఎప్పుడు ఐశ్వర్యం, ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందని మనం చూసామంటే మొదటివన్నీ కూడా దేవునికి ఇచ్చినప్పుడు, ప్రథమ ఫలాలు, ప్రతిష్ఠిత అర్పణములు, దశమ భాగములు దేవునికి ఇచ్చినప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయని మనం చూసాము. అలాగే మనం చూసిన వాక్య భాగం నుంచి 10వ అధ్యాయం 22వ వచనం సామెతల గ్రంథం చూసినప్పుడు ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికే పిలిచిన దేవుడు సామెతల గ్రంథం 10:22లో చెప్తున్నట్లుగా
యెహోవా ఆశీర్వాదం అంటే దేవుడు దీవించిన తర్వాత ఆ ఆశీర్వాదం మరలా ఏమి ఇస్తుందంట, మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం ఎంత కష్టపడి పని చేసినాను, రోజంతా లేకపోతే వారమంతా నెలంతా కష్టపడి పని చేసినాను, ఆ పని మీద లేకపోతే ఆ పని చేసి వచ్చిన ఐశ్వర్యం మీద, ఆ పని చేసి తీసుకొని వచ్చిన ఆ ధనం మీద దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత కష్టపడినా అది వ్యర్థం అవుతుందని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. యెహోవా ఆశీర్వదిస్తేనే ఆ ఆశీర్వాదం నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి దేవుడు దీవిస్తేనే ఆ దీవెన నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుని దీవెన ఎప్పుడు వస్తుంది, దేవునికి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అంటే ప్రతిష్టాపనలోను, ప్రథమ ఫలాలంట్లోను, మొదటివి దశంభాగాలు ఇవన్నీ కూడా దేవునికి ఇచ్చినప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి. ఎప్పుడైతే దేవుడి యొక్క దీవెన మన మీదకి వస్తుందో యెహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని కూడా కలుగు చేస్తుందని ఈ లేఖనం నుండి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనము మరి చివరి మాటను కూడా చూసుకొని ముగిందాం. చూడండి, 5వ విషయాన్ని చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 29 వచనం వరకు చదువుదాం. చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. దేవుడు మనలను ఎందుకు పిలిచెను అనే అంశంలో చివరి పాయింట్, చివరి విషయాన్ని మనం చూస్తున్నాము. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములోని వెర్రి వారిని దేవుడు పిలుచుకున్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, అంతా తెలుసు అన్న వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ ఏమీ తెలియదు అన్నవారినే దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకోసం పిలుచుకున్నాడంట? జ్ఞానులను సిగ్గుపరచడానికి. నాకు అంతా తెలుసు అన్నవారిని సిగ్గుపరచడానికి, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఇంకా మనం చూసినప్పుడు బలవంతులైన ఎవరైతే మేము బలవంతులం అని చెప్పేసి వెర్రవెగుతున్నారో, అసహ్యపడుతున్నారో వారిని సిగ్గుపరచడానికి లోకములో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం అక్కడ. ఎన్నిక అయిన వారిని కూడా, అధికారులను కూడా అని మనం చూస్తున్నాం. అన్ని ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు పిలుచుకున్నాడంట. గట్టిగా చప్పుడు కొట్టు ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే, మనం ఒకప్పుడు వెర్రివారమే, ఒకప్పుడు నీచులైన వారమే, ఒకప్పుడు ఎన్నిక లేని వారమే. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి, అయిన వారిని సిగ్గుపరచడానికి, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలు, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపును నిశ్చయం చేసుకొని ఆ పిలుపుకు తగ్గ జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పిలిచిన పిలుపును బట్టి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం చూస్తే 5 పాయింట్లు ఒకసారి చూసి మనం ముగించుకుందాం. ప్రియాదేవుని వల్ల దేవుడు ఈరోజు మనం చెప్పుకున్న అంశం ఏంటంటే, దేవుడు మనలను ఎందుకు పిలిచాను.
దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఒక్కొక్క పాయింట్గా మనం చూస్తున్నప్పుడు, మొదటి పాయింట్ మనం చూసినప్పుడు పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు. అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధులు కాబట్టి మనము పరిశుద్ధులుగా బ్రతకాలని, ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి దేవుడు మనల్ని పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అపవిత్రులుగా ఉండడానికి ఆయన పిలవలేదు, పరిశుద్ధులుగా జీవించడానికి పిలిచారు కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవిద్దాం. రెండోదిగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయనతో సహవాసం చేయడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో సహవాసం చేయడం ద్వారా సమాధానం కలుగుతుందని, మేలు కలుగుతుందని కూడా మనం బైబిల్ లేకుండా చూసి ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మూడోదిగా ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి, ఆయన యొక్క గుణాతిశయములను ప్రకటన చేయడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. ఎలా పిలుచుకున్నాడు? చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన పాపము లేనివాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పాపం లేనివాడు పరిశుద్ధుడు కనుక ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క గుణాతిశయములను ప్రజలకు తెలియజేయడానికి, ప్రకటన చేయడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం చూస్తున్నప్పుడు ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనలను పిలిచాడు. ఎప్పుడు ఆశీర్వాదం మనకు వస్తుంది అని మనం కూడా లేఖనాలను చూస్తాం. మరి ప్రతిఫలాలన్నింటిలోనూ, ప్రతిష్టాపనలోనూ మొదటి దేవునికి ఇచ్చినప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయని, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయని, ప్రతిష్టార్పణమైనట్లోనూ దశమ భాగాలన్నింటిలోనూ కూడా మరి కరెక్ట్గా మనం ఉన్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని మరి ఈ యొక్క పాయింట్ ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ ఆశీర్వాదం మనకి ఏమిస్తుంది అంటే ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుందని ఈ పాయింట్ ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలంటే, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలంటే మనం దేవుడు చెప్పిన యొక్క ప్రతిష్టాపనలోను, ప్రథమ ఫలాలన్నింటిలో, దశమ భాగాలన్నింటిలో కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాలు దీవించబడతాయని మనం చూస్తూ ఉన్నాం. చివరిది మనం చూసాము, జ్ఞానులను సిగ్గుపరచడానికే లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాను. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికే, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికే మరి బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ఈ పాయింట్ ద్వారా కూడా మనం చూసాం. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపును నిశ్చయించుకొని ఆ పిలుపుకు తగ్గ జీవితము జీవించినట్లయితే నిత్య రాజ్యానికి మనం వారసులుగా ఉంటాము, నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము. ఈ లోకంలో ఉన్నంతకాలము ఆయనకిలాగే పరిశుద్ధంగా జీవించినప్పుడే పరలోక రాజ్యంలో మనము ఆ పరలోక పౌరుషత్వాన్ని పొందుకుంటాం. కాబట్టి మరి ఈ విధంగా వాక్యం ఏ విధంగా విత్తిందో, వాక్యం ద్వారా ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడాడో, వాక్యం ద్వారా ఏ విధంగా దేవుడు మనల్ని హెచ్చరించాడో ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా ఉంచుతాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కొడుకును ముగించుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మమ్మల్ని త్మిక్కిలుగా ప్రేమించిన మా యేసు రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, హెచ్చరించారు. మీరు మమ్మల్ని ఈ లోకంలో నుండి ఎందుకు మమ్మల్ని పిలిచారో మరి క్లియర్గా మీరు మాతో మాట్లాడారు. మొదటిది మేము చూస్తున్నప్పుడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచారని, రెండోదిగా మేము చూస్తున్నాం మీతో సహవాసం చేయడానికి పిలిచారని, మూడోదిగా చూస్తున్నప్పుడు చీకటిలో నుండి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మరి స్తోత్రాలు మీ యొక్క గుణాతిశయములను ప్రకటన చేయడానికి పిలిచారని మీరు మాతో మాట్లాడారు. నాలుగవదిగా మేము చూస్తున్నప్పుడు ఆశీర్వాదమునకు వారసులగుడికే మీరు మమ్మల్ని పిలిచారని కూడా మీరు మాతో మాట్లాడారు. ఐదవదిగా మేము చూస్తున్నప్పుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి, లోకంలో ఉన్న ఎర్రివారిని, లోకంలో ఉన్న ఎన్నికలు లేని వారిని, లోకంలో ఉన్న బలహీనులను మీరు పిలుచుకున్నట్లుగా ఈ లేఖనాలను మేము చూస్తున్నాం.
చూసాం ప్రభా. ఈ వాక్యం ద్వారా మా జీవితాలు కట్టబడడానికి మీరు సహాయం చేయండి. మేము పరిశుద్ధంగా జీవించడానికి మీరే కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రాలు. మీతో సహవాసం చేయడం మాకు నేర్పించండి ప్రభా. మేము ఏ స్థితిలో పిలబడ్డామో ఆ స్థితిలో మీతో సహవాసం కలిగి ఉండడం మాకు నేర్పించండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా హృదయంలో ముద్రించుకొని వాక్యానుసారంగా జీవించే కృపను మాకును మా సంఘ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మేలు చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన ప్రతి బిడ్డలకు, భూలోకంలో పరిశుద్ధులందరికీ మరొక ఈ రోజు నీ మందిరానికి వచ్చి నీ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించబోతున్న మా సంఘ బిడ్డలందరికీ ప్రభుత్వ సదాకాలము ఆయన కృపతోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.